అయిపోయింది 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 ఒక కండుకోవాలట అక్కడ 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 కవర్ అవుతుందా ఇంకొక కన్ను అప్పుడు ఈరోజు పిలువగానే వచ్చిన మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మొన్న జరిగిన బహిరంగ సభకు అశేష సంఖ్యలో జనం, ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, కాంగ్రెస్ అభిమానులు హాజరై 800 కోట్ల నిధులు స్టేషన్ గణపురం మండలానికి నియోజకవర్గానికి విడుదల చేసిన ముఖ్యమంత్రి గారికి, అలాగే నిధులు తెప్పించిన మన ప్రియతమ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి మద్దతుగా అశేష సంఖ్యలో ప్రజలు, అభిమానులు హాజరై ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ కూడా స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ మండల పార్టీ పక్షాన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, వారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇన్ని అభివృద్ధి పనులు మంజూరు చేయించి తీసుకొచ్చిన ఎమ్మెల్యే గారి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రతిపక్షాల అక్కసు చూస్తుంటే విచిత్రం అనిపిస్తుంది. గత 10 సంవత్సరాల నుండి ఎమ్మెల్యే ఇక్కడ చేసినట్టు ఎమ్మెల్యే ఎటువంటి అభివృద్ధి పనులు చేయకపోగా అతను మాట్లాడే విషయాలను చూస్తుంటే విచిత్రం అనిపిస్తుంది. వాళ్ళు ఓరోలేకపోతున్నారు. వాస్తవం అంటే వాళ్ళు ఓరోలేకపోతున్నారు. ఎటువంటి అభివృద్ధి పనులు వాళ్ళు చేయకపోగా వాళ్ళు చేస్తున్న పనులపై విమర్శలు చేయడం విడ్డూరంగా అనిపిస్తుంది. నేను అడగాల్సుకున్న మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారిని, ఒకప్పుడు కనుక మీరే ఇన్ని అభివృద్ధి పనులు కనుక చేసి ఉండేది ఉంటే కనుక బీఆర్ఎస్ నుంచి టికెట్ మీకే వచ్చేది కదా, ఎందుకు రాలేకపోయింది? ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైన మీరు 4 నెలలకే ఎందుకు బర్తరఫ్ చేయబడ్డారు? దాని కారణాలు ఇయ్యాల వరకు తెలియలేదు. అసలు మీరు అడగలేదు. అడిగితే మీదేం బయటపడుతున్న ఆలోచన మీకు ఉన్నట్టు చెప్పటం, దీన్ని దగ్గర పెట్టుకొని ఇవన్నీ కూడా పొగబెడుతూ ఇవాళ చేస్తున్న వారిపై విమర్శలు చేయడం అనేది శోచనీయం. నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఇన్ని పనులు చేస్తుంటే మీకు ఆ రోజు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు రాలేదు? మీకు బర్తరఫ్ ఎందుకు చేశారు? ఇప్పుడున్న పక్షంలో మా ఎమ్మెల్యే గారిని రాజీనామా చేయండి గెలవండి అంటున్నారు. వాస్తవంగా రాజీనామా చేసినా చేయకపోయినా మొన్న ఎలక్షన్లో ఎంపీ గారితో స్వయంగా ఊరూరు ప్రచారంలో వారు ఒకటే చెప్పారు, నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారాను, అలాగే నన్ను చూసి కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేయండి అని అడిగారు. అప్పుడు వచ్చిన 7,500 మెజార్టీకి బదులుగా మొన్న ఎలక్షన్లో నియోజకవర్గంలో 50,000 పైచులకు మెజార్టీతో ఎంపీ గారు మన నియోజకవర్గంలో 50,000 పైచులకు మెజార్టీ వచ్చినది. అంటే వారు స్వయంగా చెప్పినారు, నేను పార్టీ మారినాను, నియోజకవర్గ అభివృద్ధి కోసమే మారినాను, కాబట్టి నన్ను గమనించి ప్రజలు నన్ను నమ్మి ఆశీర్వదించండి అని చెప్తే ప్రజలందరూ కలిసి ఓట్లేసి 50,000 పైచులకు ఓట్లను కేవలం గణపురం కాన్స్టిట్యూన్సీ పరిధిలో ఇచ్చినారు. అంటే వాళ్ళు ఇది అప్పుడు తీసుకున్నట్టే కదా, రెఫరెండం తీసుకున్నట్టే కదా, ప్రజలు వాళ్ళు నమ్మినట్టే కదా. మరి దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? కేవలం మీ యొక్క ఉనికిని కాపాడుకో కోసం ప్రజలను మభ్యపెడుతున్నారు. మీ గురించి మాట్లాడాలంటే సిగ్గేస్తుంది. ఎక్కడ మీరు పైసలు తీసుకోండి, పదవులు అమ్ముకుంటారు. నాకు తెలిసి మండలాధ్యక్షుల పదవులు, గ్రామాధ్యక్షుల పదవులు అమ్ముకుంటారు మీరు. దళిత బాంధవులు అంటారు మీరు. దళిత బంధు మీద ఎంతమంది దగ్గర పైసలు వసూలు చేసారు? ఈ ఆటికి కూడా నా దగ్గర కంప్లైంట్స్ వస్తున్నాయి. ఈరోజు మా విలేజ్లలో కూడా కొంతమంది విలేజ్లలో ఈ ఆటికి కూడా పైసలు మీరు ఇవ్వలేదు, ఇంత రిటర్న్ ఇవ్వలేదు. ఇప్పిస్తామని దళితుల దగ్గర పైసలు తీసుకున్న చరిత్ర మీద అయితే మా నాయకుడు ఇలా గర్వంగా చెప్పుతున్నారు. ఎందుకంటే నాకు అతి కొద్ది పరిచయాల్లో ఇవాళ నేను ఆటాల బిల్లు చేయకుండా మండలాధ్యక్షుని పోస్టులో ఉన్న నేను నా భార్యను మార్కెట్ చైర్మన్గా చేసుకోగలిగిన. నేను ఆటాల బిల్లులు ఇవ్వలేని గర్వంగా చెప్పగలుగుతున్నాను. నా నాయకుడు మంచోడని ఇలాగ ధైర్యం ఉంది. ఎందుకంటే నేను 1 రూపాయి ఇవ్వలేకుండా మా మండలాధ్యక్షుని పోస్ట్ నుంచి మార్కెట్ చైర్మన్గా నేను పదవి తీసుకున్నా. ఇలా నేను 1 రూపాయి ఇవ్వలేదని గర్వంగా చెప్పగలుగుతున్నా. మా నాయకుడు పైసలు తీసుకునే నాయకుడు కాదు నీ లెక్క అని. ఏది మాట్లాడినా కనీసం నీకు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి చేసిన అనుభవం ఉంది అంటున్నావు. నాకు నీకు కనీసం పరిపాలనా అనుమతులు, టెండర్లో పోయిన వాటిని కూడా నీకు కనీసం అవగాహన లేదంటే ఎంత విచిత్రం ఇది. నాకు అర్థమే కాదు. అసలు పరిపాలన అనుమతులు వచ్చినాయి, టెండర్లు పిలిచారు, కాల్ఫా చేశారు, 4 రోజుల్లో వర్కులు మొదలు పెడతారు. ముఖ్యమంత్రి వచ్చి ప్రారంభించిపోయిన పనులను వాటికి 4 రోజులలో ప్రారంభించి 18 నెలల కాలంలో
పూర్తి చేస్తానని అంత పెద్ద బహిరంగ సభలో అంతమంది ప్రజల ముందర ముఖ్యమంత్రి ముందర మా ముఖ్యమంత్రి ముందర ఎమ్మెల్యే గారు చెప్పినారు. దాన్ని కూడా అవహేళన చేస్తూ మాట్లాడడం అసలు నీకు ఎవరు చెప్తుంది ఈ సాంప్రదాయాన్ని? ఎవరు చెప్తారు ఇట్లా మీరు ఇంత మాట్లాడి ఇట్లా కేవలం ఈ ఫీల్డ్లో ఉండాలని ఇక్కడ ఉండాలి లేకపోతే ఎవరు ఆంటట్లేరని స్టేషన్ కంట్రోల్లో ప్రెస్ మీట్ చెప్పే ధైర్యం లేదు నీకు. అన్నకొండలు ఎక్కడ ఉన్న ప్రెస్ మీట్ పెడతాను ఈ విషయం గురించి, గణపూర్లో జరిగే సభ గురించి అన్నకొండలో ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి? ఇలా పెట్టి చెప్పాల్సిందే. గంటమంది సభ వచ్చారు, సభ సక్సెస్ అని అన్ని పేపర్లు భార్యగా రాస్తే భార్యతో సక్సెస్ అయిందని రాస్తే నువ్వు అటర్ ఫ్లాప్ అంటావు. నీ కళ్ళు చూసిన కబోదివా? నువ్వు కళ్ళు లేని కబోదివా? అన్ని వాడలు అన్ని రోడ్లు బ్లాక్ అయిపోయినాయి, అంతమంది జనం అవపడుతున్నారు. కేవలం 7 మండలాల పరిధిలో నిర్వహించిన సభ అది, కేవలం నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన సభ అది, జిల్లా మొత్తం కాదు, కేవలం నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన సభను 50,000 పైచులకు మంది వచ్చిందని పేపర్లన్నీ రాసినాయి, ఫోటోలతో సాగున్నాయి. ప్రతి రోడ్డు కూడా జన సంద్రమే అవపడ్డది. ఏ కళ్ళతో చూసినా నాకు అర్థమైపోయింది. ఇప్పటి కూడా మీ యొక్క బుద్ధి మార్చుకోవాలి. NHA గురించి మాట్లాడతాడు, నాకు అర్థం కాదు. ఈయన NHA ఎప్పుడు శాంక్షన్ అయింది? నువ్వు చెప్తే శాంక్షన్, ఎమ్మెల్యే చెప్తే NHA శాంక్షన్ చేస్తుందా? ఒక జాతీయ పరిధిలో ఉన్న రోడ్లు కూడా ఎక్కడ శాంక్షన్ అవుతుందో తెలియదు నీకు. ఒక ఎమ్మెల్యే చేసినావు, ఉప ముఖ్యమంత్రి చేసినావు. కాన్స్టిట్యున్సీలో ఎవరు మంజూరు చేసారు? 7 రిజర్వాయర్లు కట్టినాం. ఎవరు కట్టిరు? బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిందా? అప్పుడున్న టీడీ ప్రభుత్వంలో ఉన్న కడియం శ్రీహరి గారు రూపకల్పన చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది 7 రిజర్వాయర్లు కట్టి కాలువలు పూర్తి చేస్తే దాంట్లో నీళ్లు ఇడిచిన చరిత్ర మీది. పిడికల మట్టి నీరు తీయలేదు, నమ్మకం కాదు అనేది. కాంగ్రెస్ ప్రభుత్వం కాలువలు కంప్లీట్ చేసింది, రిజర్వాయర్లు కంప్లీట్ చేసింది, అన్ని తీసుకొచ్చి కేవలం నీళ్లు ఇడిచే సమయానికి తెలంగాణ వచ్చి నీళ్లు ఇడిచే బాధ్యత తీసుకున్నారు. మీరు ఎక్కడ ఒక్కొక్క తట్టెడు మట్టి తీసుకుని చెప్పండి, రండి కూర్చుందాం, చర్చ పెట్టండి. ఎక్కడ తట్టెడు మట్టి తీసుకు చూద్దాం. మీకు ఏ కాలంలో తట్టెడు మట్టి తీసారు మీరు? నేను చూపెడతాం, నాకు సాక్ష్యాలు ఉన్నాయి. దేవాలయాలకు 7 రిజర్వాయర్ నేను తెచ్చినా అని చెప్తున్నావే, అప్పుడు నువ్వు ఏ పార్టీ అనేది సిగ్గుండాలి కదా చెప్పుకోవడానికి? ప్రజలు పిచ్చోళ్ళా నువ్వు చెప్పిందని నమ్మడానికి? ఏ రిజర్వాయర్ నీ హామీలో పూర్తయిందో ఒకటి చెప్పండి. ఏ కట్ట నువ్వు చేస్తే పూర్తయిందో చెప్పండి. ఏ కాలువలో నువ్వు తట్టెడు మట్టి తీసినా చెప్పండి. నువ్వు కాలువల పని నడుస్తున్నావే, అంతమంది ఎప్పుడు నడిచినావు కాలువలో? రోడ్ల పట్టి కోలాటాలు వేసుకొని తిరిగా నీకు కాలువల పట్టి నడిస్తే ఎప్పుడైనా చూసినా జనం? ఎప్పుడన్నా నేను చేసేవాడికి అభివృద్ధి చేస్తా అని ముందుకు వచ్చిన నాయకుడికి 4 సంవత్సరాల టైం, ఇంకా 5 సంవత్సరాల టైం ఉన్నది. వెన్నుండి ప్రోత్సహించి నిజంగా అభివృద్ధిపై కొట్లాడమని ఇంకా ప్రోత్సహించాలి. అటువంటిది కాళ్ళలో కట్టబెట్టి కింద పడేస్తాం. నువ్వు గెలువు, నీకంతా గెలిపేయాలని ఆలోచన ఉంటే నువ్వు ఆ రోజు ఎక్కడ పోయినావు? గన్పూర్ పట్టుకొని తిరగలేదు ఎంపీ ఎలక్షన్లలో. గన్పూర్ పట్టుకొని నువ్వు కూడా ఊరు తిరగాల్సి ఉండే కదా. ఎక్కడ తిరగలే ఎందుకు? ఎంపీ ఎలక్షన్ అవకాశం ఎందుకు? ఈరోజు మాట్లాడుతున్నావు నువ్వు. ఆ రోజు తిరిగి ప్రతి ఊరు తిరిగి ఈ విషయాన్ని ప్రచారం చేయాల్సి ఉంటే కదా. ఆ రోజు 27 అదే మా ఎమ్మెల్యే గారు స్వయంగా నా బిడ్డ కూతురు నిలుచున్నది, దీని పార్టీ మారినా కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే మారినని స్వయంగా చెప్పి ఓట్లేయించి ఓట్లు నాకేయండి, నా బిడ్డ మీకు గెలిపేయండి, నేను మీ నియోజకవర్గానికి అభివృద్ధిలో సహాయపడుతుంది, నాకు అన్ని విధాల అభివృద్ధి చేసుకున్నామని స్వయంగా చెప్పే కదా ఎమ్మెల్యే గారు ప్రతి ఊరు తిరిగింది. ఆ రోజు మీరు ఎక్కడ పోయారు? ఆ రోజు చెప్పపోయారు? ఆ రోజు చెప్తేనే కదా ప్రజలు నమ్మి ఓట్లేసింది, 50,000 పైసలు మెజార్టీ ఇచ్చింది. దయచేసి ఇకనైనా మీరు బుద్ధి మార్చుకోవాలి. మిమ్మల్ని ప్రజలు గమనించాలంటే ఇక్కడికి వచ్చి ఏదైతే తప్పుందో దాన్ని సద్విమర్శ చేయాలి. విమర్శ చేసి తప్పున్న వాటిని ఇది కావాలి అది కావాలి అడగాలి, కానీ ప్రతిదీ విమర్శ చేస్తూ అన్నింటిలో ఆటంకం కల్పిస్తాం, ఏదో చేస్తామంటే ఇక్కడ ఎవరు అందరూ ప్రజలంతా గమనిస్తున్నారు, ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు.
ప్రజలు నమ్మిరు కాబట్టి అంత పెద్ద భారీ సంఖ్యలో ఆ యొక్క సభను విజయవంతం చేశారు. కాబట్టి మీరు కూడా ఎక్కడైనా మార్చుకొని ఈ యొక్క గన్పూర్ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.